హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నమ్రతాస్ వెల్. సో ఇవాళ అయితే నేను మీతో ఇంకొక బ్లాగ్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ ఈ బ్లాగ్కి ఏం నేను పెట్టాలి ఏంటి అని అయితే నేను ఇంకా ఏం ఆలోచించలేదు. ఎందుకు అంటే ప్రెజెంట్ అయితే విజయవాడ వెళ్దాం అనుకుంటున్నా. నాకు చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట విజయవాడలో. సో విజయవాడ వెళ్తున్నాను కదా అని చెప్పి బ్లాగ్ తీస్తున్నాను. అండ్ అక్కడైతే ఇంకొక ఎగ్జిబిషన్ కూడా పెట్టారు అన్నారు. బట్ నేను మీతో రీసెంట్లీనే చేనేత ఎగ్జిబిషన్ది బ్లాగ్ చేశాను కదా. సో దీన్ని కూడా ఎలా ఉంది ఏంటి అన్నది చూద్దాం అనుకుంటున్నా. కుదిరితే కనుక మ్యాక్సిమం ఎగ్జిబిషన్ని కూడా ఇవాళ కవర్ చేస్తాను. అండ్ ప్రజెంట్ అయితే విజయవాడ స్టార్ట్ అవ్వాలి. అండ్ నేను ఇప్పుడే రెడీ అవుతున్నాను అనమాట. హెడ్ బాత్ అయితే చేశాను ఇప్పుడే. అండ్ రీసెంట్గా నేనైతే కొన్ని న్యూ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను. ఇవి మాత్రం చాలా మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి. అవేంటి అంటే, సో ఎప్పుడైనా సరే హెడ్ బాత్ చేసే ముందు కంపల్సరీ ఆయిలింగ్ అన్నది చేస్తాం. ఏదైనా హెయిర్ మాస్క్ అన్నా వేసుకుంటాము, లేదు అంటే ఆయిలింగ్ అయినా చేసుకుంటాము. సో ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్న ఆయిల్ వచ్చేసరికి మామా ఎర్త్ టీ ట్రీ హెయిర్ ఆయిల్ అనమాట. సో ఇదేంటి అంటే మెయిన్గా మనకి డాండ్రఫ్ ఉన్నా, నాలాగా ఆయిలీ స్కాల్ప్ ఉన్నా కానివ్వండి, వీటికి చాలా బాగా సెట్ అవుతుంది. మెయిన్ మనకి ఈ సీజన్లో ఏంటి అంటే ఎక్కువ ఇచ్చీ స్కాల్ప్ కానివ్వండి ఆర్ డాండ్రఫ్ కానీ ఎక్కువ వస్తూ ఉంటుంది. మనం ఏం చేయొచ్చు అంటే, మనం నెక్స్ట్ డే హెడ్ బాత్ చేస్తాము అనుకుంటే ఓవర్ నైట్ మనం ఆయిలింగ్ చేసేసుకోవచ్చు. లేదు మీకు ఓవర్ నైటింగ్ ఆయిలింగ్ కుదరదు అనుకుంటే కనుక జస్ట్ 1 or 2 hours ముందు ఆయిలింగ్ అన్నది మనకి. ఈ ఆయిల్లో వచ్చేసరికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే టీ ట్రీ అన్నదండి. ఆల్రెడీ దీనిలో మెన్షన్ చేసే ఉంది కదా టీ ట్రీ. అండ్ జింజర్ అన్నది ఉంటుంది, సాలిసిలిక్ యాసిడ్ అన్నది ఉంటుంది, అండ్ ఆల్సో మనకి బ్రింగ్రాజ్ అన్నది ఉంటుంది. దీనిలో మనకి మెయిన్గా యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల దీనిలో మన హెయిర్లో ఉన్న డాండ్రఫ్ని బాగా తగ్గించింది. అండ్ ఆల్సో మనకి దీనిలో జింజర్ అన్నది ఉండడం వల్ల మనకి డ్రై స్కాల్ప్ ఉన్నా కానివ్వండి, ఇచ్చీ స్కాల్ప్ ఉన్నా కానీ అవన్నీ తగ్గించడానికి జింజర్ అన్నది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ దీనిలో ఉన్న సాలిసిలిక్ యాసిడ్ ఏంటి అంటే, మన హెయిర్లో మనకి ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కదండి. మనం ఎంత హెడ్ బాత్ చేసినా కూడా న్యాచురల్ ఆయిల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో అవి ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వకుండా అది హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఇది మనకి మెయిన్గా ఏంటి అంటే స్కాల్ప్ని హెల్తీగా ఉంచడానికి, డ్రై స్కాల్ప్ని తగ్గించడానికి, అండ్ ఆల్సో డాండ్రఫ్ని తగ్గించడానికి, అండ్ హెయిర్ లెంత్ని కూడా మీకు చాలా స్మూత్గా చేస్తుందండి. ఇది నేను ఆల్మోస్ట్ ఒక 3-4 times నుంచి యూజ్ చేసిన, చాలా స్మూత్ అనిపిస్తుంది హెయిర్ అయితే మాత్రం. ఇది వచ్చేసరికి మినరల్ ఆయిల్ అండ్ సిలికాన్ ఆయిల్ ఫ్రీ అండి, అండ్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ సూటబుల్ ఫర్ ఆల్ హెయిర్ టైప్స్. మనం ఆయిలింగ్ చేసుకున్న తర్వాత అయితే నేను ఇప్పుడు హెడ్ బాత్ చేసింది అయితే మెయిన్ టీ ట్రీ షాంపూ అనే ఉంటుందండి. సో ఇది అనమాట మామా ఎర్త్ టీ ట్రీ షాంపూ. అండ్ ఇది కూడా మెయిన్గా ఏంటి అంటే డాండ్రఫ్ని తగ్గిస్తుంది. అండ్ మీకు కనుక ఆయిలీ స్కాల్ప్ కనుక ఉంటే ఆయిలీ స్కాల్ప్ని తగ్గించడానికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. దీనిలో కూడా మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి టీ ట్రీ అండ్ జింజరే ఉంటాయండి. టీ ట్రీ ఏంటి అంటే మనకి డాండ్రఫ్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ జింజర్ వచ్చేసరికి మనకి డ్రై స్కాల్ప్ని కానివ్వండి, ఆయిలీనెస్ని కానివ్వండి, అండ్ స్కాల్ప్ని హెల్తీ చేయడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ఇది అయితే మంచి నరిష్మెంట్ని అయితే ఇస్తుందండి హెయిర్కి. నేను మీకు కన్సిస్టెన్సీ అన్నది చూపిస్తాను. సో చూడండి, మీకు ఫోమ్ రావటం ఇలా ఉండదండి, చాలా లైట్గా ఉంటుంది మీకు కన్సిస్టెన్సీ అయితే. అండ్ లైక్ చూసారా, కొంచెం థిక్గా షాంపూయిష్గా ఉంటుంది. అండ్ చాలా బాగుంటుంది హెయిర్లో అయితే, మంచి స్మూత్నింగ్ని ఇవ్వడానికి బాగా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, థర్డ్ వన్ వచ్చేసరికి కండిషనర్. మీరు షాంపూ చేసిన తర్వాత కండిషనర్ అయితే మ్యాండేటరీ యూజ్ చేయాలండి. మేము ఇవాళ ఆయిలింగ్ చేసుకున్నాం కదా, సో కండిషనర్ స్కిప్ చేద్దాము అని అయితే అనుకోమాకండి. మీరు కనుక హెయిర్ మాస్క్ వేసుకుంటే తప్పితే కండిషనర్ని మాత్రం స్కిప్ చేయొద్దు. ఎందుకు అంటే స్కాల్ప్కి వచ్చేసరికి షాంపూ బాగా వర్క్ చేస్తుంది, అండ్ లెంత్కి వచ్చేసరికి కండిషనర్ బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి టీ ట్రీ కండిషనర్ అండి, మామా ఎర్త్ వాళ్ళది, విత్ టీ ట్రీ ఆయిల్ అండ్ జింజర్ ఆయిల్ అనమాట. దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి టీ ట్రీ, జింజర్ ఆయిల్ అండ్ ఆల్మండ్ ఆయిల్ అన్నవి ఉంటాయి. మనకి టీ ట్రీలో మెయిన్గా ఏంటి అంటే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అన్నీ ఉండడం వల్ల డాండ్రఫ్ని చాలా బాగా బీట్ చేస్తాయి. అండ్ దీనిలో ఆల్మండ్ ఆయిల్ కూడా ఉంది. ఆల్మండ్ ఆయిల్లో వచ్చేసరికి మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానివ్వండి, విటమిన్ ఈ, మెగ్నీషియం, ఆల్మండ్ ఆయిల్ ఇవన్నీ ఏంటి అంటే మన హెయిర్ని మంచిగా నరిష్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. మన హెయిర్ స్మూత్గా రావడానికి చాలా బాగా హెల్ప్ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఎక్కువ ట్యాంగిల్స్ ఉంటూ ఉంటాయి కదా లెంత్లో వచ్చేసరికి, ఈ ట్యాంగిల్స్ ఎక్కువ లేకుండా స్మూత్గా ఉండడానికి ఇవన్నీ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అండ్ నేను ప్రజెంట్ హెయిర్కి ఎక్కువ యూజ్ చేస్తున్నది అయితే ఈ టీ ట్రీ రేంజ్ అండి. అండ్ ఇవేంటి అంటే పారాబెన్ అండ్ సిలికాన్ ఫ్రీ వస్తాయి, డెర్మటాలజికల్లీ టెస్టెడ్, అండ్ అన్ని హెయిర్ టైప్స్కి యూజ్ అవుతాయి అనమాట. అండ్ వీ ఆల్సో నో మామా ఎర్త్ ఈజ్ అ ప్లాస్టిక్ పాజిటివ్ ప్రోడక్ట్. అంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ప్లాస్టిక్ కన్నా కూడా రీసైకిల్ చేసే ప్లాస్టిక్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఏంటి అంటే మీరు పర్చేస్ చేసే ప్రతి ఆర్డర్కి వాళ్ళు ఒక ప్లాంట్ని లింక్ చేస్తారు. ఒక ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ అన్నది వాళ్ళకు ఉంది. మనకి ఈ ప్రోడక్ట్స్ అన్నీ అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, నైకా ఈజీగా ఎక్కడైనా అవైలబుల్ ఉంటాయి. అండ్ ఆల్సో మామా ఎర్త్ వాళ్ళకి వాళ్ళ అఫీషియల్ యాప్ కూడా ఉంది, అండ్ ఆల్సో వెబ్సైట్ కూడా ఉంది.
నేను మీకు ఇక్కడ ఒక కోడ్ చూపిస్తున్నా కదా, ఆ కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు వాళ్ళ అఫీషియల్ యాప్లో కానీ వెబ్సైట్లో కానీ మీకు 20% ఆఫ్ అన్నది వస్తుంది. మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అన్ని న్యాచురల్ అండ్ కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్. సో మీరు ఏ భయం లేకుండా ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ వీటి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలి అంటే ఒకసారి చెక్ చేసేయండి. ఇప్పుడు అయితే నేను కాస్త హెయిర్ డ్రై చేసుకుని రెడీ అయిపోవాలి, ఇప్పటికే లేట్ అయిపోయిందనమాట. సో అండ్ ఇది అయితే క్రాఫ్ట్ బజార్ అండి. నేను మీతో షేర్ చేసుకుంటా అని చెప్పాను కదా, క్రాఫ్ట్ బజార్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ దీనికి అయితే టికెట్ ఏమీ లేదండి లోపలికి వెళ్ళటానికి. ఎంట్రన్స్ వచ్చేసరికి ఫ్రీయే, బట్ మీరు వెహికల్ పెట్టుకోవాలి అంటే మాత్రం 10 రూపీస్ వెహికల్కి ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఆల్మోస్ట్ బయట నుంచే స్టాల్స్ అన్నవి స్టార్ట్ అయిపోయాయి. అండ్ మీకు ఎంట్రన్స్లో స్టార్టింగ్ నుంచే మొక్కలు అనేవి కనిపిస్తున్నాయండి. మేబీ ఈ మొక్కలన్నీ కొంచెం క్రోటన్ టైప్లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా సేల్కి ఉండొచ్చు. అండ్ ఇటు పక్కన రాగానే ఇక్కడ వచ్చేసరికి చెక్కవి అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు చూపించింది అయితే నేను ఆన్లైన్లో చూసాను అనమాట, అరౌండ్ 600 రూపీస్కో ఏమో. సో ఆన్లైన్ టైప్వి కూడా బయట చాలా అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనం లోపలికి వెళ్ళే కొద్దీ ఎగ్జిబిషన్ వస్తుంది. సో ఫస్ట్ అయితే ఈ చెక్క స్టాల్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇటు వచ్చేసరికి ఫ్లవర్ వేజెస్ కూడా పెట్టున్నాయి అన్నమాట బయట. అండ్ ఇవన్నీ కూడా మంచి క్వాలిటీతో కనిపిస్తున్నాయి, లైక్ నీట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా, ఇవేంటో ట్రెజర్ బాక్సెస్లా ఉన్నాయన్నమాట, మేబీ జ్యువెలరీ స్టోర్ చేసుకోవడానికి. బట్ లుక్ అయితే చాలా బాగున్నాయి. అండ్ దీనిలో సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసరికి చెక్కవే ఫ్లవర్ వేజెస్ అండి. సో ఫస్ట్ స్టాల్లో అయితే మొత్తం మీకు చెక్కవన్నీ ఉన్నాయండి. సో ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రేస్ లాంటివి కానీ, మనం ఫ్రూట్స్ పెట్టుకోవడానికి డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్ బాస్కెట్ టైప్లో కానీ, ఇక్కడ ఇది ఒకటి ఉందండి, ఏదో పిరమిడ్ లాగా ఉంది సంథింగ్. అండ్ ఇంకొకటి వైన్ గ్లాస్ టైప్లో చెక్కది ఉందన్నమాట, అక్కడ బ్యాక్ సైడ్లో మీరు చూస్తే కనిపిస్తుంది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్ ఉంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ స్టాల్స్కి వెళ్ళిపోతే ఏంటి అంటే మీకు శారీ స్టాల్స్ ఉన్నాయి, ఇంకా బెడ్షీట్ స్టాల్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ అయితే పెట్టారు. అండ్ ఇక్కడ అయితే శారీ స్టాల్ ఉందండి. దీనికి కొంచెం ముందుకు వెళ్ళగానే మీకు క్రోచెట్వి అనమాట, అంటే వూల్ వస్తాయి కదా, సో వూల్కి రిలేటెడ్ చిన్నపిల్లలకి ఉన్నాయి అండ్ పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి. సో అక్కడ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అండ్ ప్రజెంట్ ఈ పలాజో సెట్స్ అయితే ట్రెండింగ్ అనుకుంటండి. నేను లాస్ట్ టైం ఎగ్జిబిషన్లోనూ చూశాను. అండ్ మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి సేమ్ ఇవే. కాస్ట్ వచ్చేసరికి 1400, 1300 ఈ రేంజ్లో చెప్తారు పలాజో సెట్ అంతా. అండ్ ఇది వచ్చేసరికి ఉప్పాడ శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇది కూడా స్టార్టింగ్లోనే ఉంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఈ వేణీలు అండి, ప్రస్తుతం ఈ టైప్ ఆఫ్ ఫ్లవర్ వేణీలు నేను ఆల్మోస్ట్ అన్ని ఎగ్జిబిషన్స్లో చూస్తున్నాను అనమాట. అవి ప్రస్తుతం ఎలా అంటే కొంచెం ట్రెండింగ్లో ఉన్నాయి అన్నట్లు అందరూ కొనుక్కుంటున్నారు వాటిని. అండ్ ఇంకా ఇయర్ రింగ్స్ షాప్, అసలు ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. నేను లాస్ట్ టైం వెళ్ళిన ఎగ్జిబిషన్లో మ్యాక్సిమం 1 or 2 స్టాల్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ఒక 5 to 10 స్టాల్స్ కనిపిస్తాయండి ఇయర్ రింగ్స్వి అయితే మాత్రం. మీకు ఏదైనా ఇయర్ రింగ్స్ షాపింగ్ ఉంది అనుకుంటే మాత్రం ఇక్కడికే రండి. ఇక్కడ కొంచెం పెద్దగా కనిపిస్తున్న ఇయర్ రింగ్స్ అన్నీ మీకు 300 రూపీస్ చెప్తున్నారు. ఏవైనా సరే ఈ బుట్టలు కానీ మీనాకారివి, అండ్ ఎంత క్యూట్గా ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి అన్నమాట. నన్ను వదిలేస్తే కనుక ఈ ఎగ్జిబిషన్లోనే నేను ఒక 2 to 3K వరకు ఓన్లీ ఇయర్ రింగ్సే కొనుక్కుంటా అండి. అంత బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే మాత్రము. మంచి వెరైటీ ఉంది, హ్యూజ్ కలెక్షన్ అనమాట. ఇవి చూడండి, చాందబలి, అందులో బుట్టలు. సో ఇయర్ రింగ్ షాపింగ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి రండి. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పలేను ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయి అన్నది. నాకు ఏ ఇయర్ రింగ్స్ అయినా ఈజీగా నచ్చేస్తాయి అన్నమాట. సో అది ఇది అన్న పర్టికులారిటీ ఉండదు. అండ్ ఏంటి అంటే ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం మీకు మోడ్రన్ కూడా. ఆ హూప్స్ చూసారా, ఆ హూప్స్ కూడా చాలా బాగున్నాయి. అవి 100 రూపీస్ అంట. సో మోడ్రన్ టైప్ ఇయర్ రింగ్స్ కూడా మీకు ఎక్కువ కలెక్షన్ ఉంది. అండ్ ఈ చైన్స్ కూడా ఈవెన్ ఈ షాప్లో కన్నా కూడా ఇంకొంచెం లోపలికి వెళ్ళాక ఇంకా వేరే షాప్స్ ఉన్నాయి, అక్కడ కూడా చాలా బాగున్నాయి. సో ఈ ఇయర్ రింగ్స్ చూడండి, ఇవి అయితే నేను ఆన్లైన్లో చూశాను, కొంచెం ఫంకీగా ఉంటాయి అన్నమాట. సో వీటి కాస్ట్ కూడా మీకు అరౌండ్ ఇంతే చెప్తున్నారండి. అన్నీ 150, 200, 300 ఈ రేంజ్లోనే చెప్తున్నారు. పెద్ద బార్గెయిన్ కూడా అవ్వట్లేదు. అది వరకు ఎగ్జిబిషన్లో ఎక్కువ బార్గెయినింగ్ ఉండేది, ఇప్పుడు నో బార్గెయినింగ్, ఫిక్స్డ్ రేట్ అంటున్నారు వాళ్ళు కూడాను. సో హూప్స్ కానివ్వండి, బుట్టలు, స్టడ్స్, ఇవి అయితే హ్యూజ్ వెరైటీ ఉందన్నమాట. బట్ ఏంటి అంటే ఫస్ట్ షాప్లోనే అన్నీ కొనేసుకోమాకండి. ఎందుకు అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా బాగున్నాయి. నార్మల్గా ఏంటి అంటే ఫస్ట్ షాప్లో చూడగానే బాగున్నాయి కదా తీసేసుకుందాం అనుకుంటాం, బట్ వద్దు, లోపల కూడా ఇంకా హ్యూజ్ వెరైటీ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి బ్లాక్ బీడ్స్, ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసరికి 200 రూపీస్ చెప్తున్నారండి.
200 ఆర్ 180, మీరు బార్గెన్ చేసుకుంటే 150కి ఇస్తారు ప్రాబబ్లీ. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి ఫ్లవర్స్ స్టాల్ ఒకటి ఉంది, చాలా బాగున్నాయి ఇక్కడ ఫ్లవర్స్ వచ్చేసరికి. అండ్ చూసారా, ఇది మనం ఫ్లవర్ వేస్లో పెట్టుకోవాలన్నమాట ఈ ఫ్లవర్స్ అన్నిటినీ కూడా. ఇది ఈచ్ వన్ వచ్చేసరికి 100 రూపీస్కి ఇచ్చారు, అంటే 130 ఏమో చెప్పినట్లు ఉన్నారు, 100 రూపీస్కి ఇచ్చారు. హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మీకు కావాలి అంటే ఫ్లవర్ వేజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ, లేదు మీ ఇంట్లో ఉన్నాయి అనుకుంటే ఓన్లీ ఫ్లవర్స్ది తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఒకటి తీసుకున్నాను అనమాట ఫ్లవర్ది లాగా. లేదు మీకు కావాలి అనుకుంటే మొక్కలు కూడా ఉన్నాయి. నార్మల్గా ఏంటి అంటే ఆ విడిగా తీసుకునే ఫ్లవర్ పాట్స్ లాగా, అంటే మొక్కతో సహా తీసుకుంటే అవి కొంచెం కాస్ట్లీ అనిపించాయి. బికాజ్ నేను లాస్ట్ టైం ఎగ్జిబిషన్లో చూసినప్పుడు 100కి 2 ఇచ్చారు, ఇక్కడ అలా కాదు 150 200 చెప్తున్నారు. సో అవి కొంచెం కాస్ట్లీ అనిపించాయి నాకు కంపారిటివ్లీ. సో అక్కడ అయితే అవి తీసేసుకున్నాను. అండ్ షాపింగ్ కూడా చాలామంది ఎక్కువ చేస్తున్నారు అందరూ, అంటే కలెక్షన్ బాగుంది కదా. అండ్ ఇక్కడ కాటన్ నైటీస్ ఇవి కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి ఫోన్ పౌచెస్ కానివ్వండి, వాచెస్ కానీ ఈ టైప్స్ ఆఫ్ కలెక్షన్ ఉంది. బట్ అవి ఎలా ఉంటాయి ఏంటి అన్నది నాకు తెలీదు, బికాజ్ నేను ఎప్పుడూ వాచెస్ అక్కడ తీసుకోలేదు ప్రజెంట్లో అయితే. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒకటి డెనిమ్ షాప్ ఉందన్నమాట ప్రజెంట్. ఇవి కూడా బాగా పెడుతున్నారు, మేబీ ఇక్కడ సమ్ ష్రగ్స్ లాంటివి కానీ జాకెట్స్ లాంటివి అండ్ షర్ట్స్ టైప్లో ఉన్నాయి అన్నమాట. సో చూడొచ్చు మీరు ఇక్కడ ఎట్లా ఉన్నాయి అన్నది. అండ్ ఇక్కడ ఇంకొక ఇయర్ రింగ్ షాప్, చెప్పా కదా ఇయర్ రింగ్స్ కావాలి అనుకుంటే మాత్రం ఇట్స్ ఎ హెవెన్. మీకు నచ్చినంత షాపింగ్ చేసేయచ్చు ఇయర్ రింగ్స్లో మాత్రం. నేనే చాలా షాపింగ్ చేశాను, ఇయర్ రింగ్స్ కొంటూనే ఉంటా, అయినా కొంటూనే ఉన్నాను. ఈ బుట్టలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఎస్, అండ్ ఇక్కడ కప్స్ లాంటివి పెట్టారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చాలా బాగుందండి. అండ్ దీనిలో ఈ చైన్ కనుక చూస్తే అక్కడ 150 రూపీస్ అని రాశారు, దాని మీదే ఉన్నాయి కాస్ట్. అండ్ నార్మల్గా అయితే ఎగ్జిబిషన్స్లో ఎక్కువ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అన్నది ఉండదు, బట్ ఇక్కడ అయితే బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. అంటే ఇవి కూడా మీకు రీజనబుల్ ప్రైస్, లైక్ 200 రూపీస్, 180, 150 ఈ కాస్ట్ రేంజింగ్కే వస్తున్నాయి అన్నమాట. అండ్ హూప్ ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి, అండ్ స్టడ్స్ కూడా ఉన్నాయి ఈ షాపింగ్లో వచ్చేసరికి. అండ్ ఈ షాప్లో ఇంకొక బుట్టలు ఉన్నాయండి, అవి అయితే చాలా బాగున్నాయి, కావాలి అంటే ట్రై చేయండి. అవి కాస్ట్ వచ్చేసరికి మీకు 700 రూపీస్ చెప్తున్నారు. సో ఇవి అయితే చాలా బాగున్నాయి, లైక్ చాలా వెయిట్ ఉన్నాయి, బట్ చూడడానికి కూడా చాలా బాగున్నాయి. బట్ కాస్ట్ అయితే 700 రూపీస్ చెప్పారు, ఎంతవరకు బార్గెన్ అయ్యిద్ది అన్నది నాకు ఐడియా లేదు. అండ్ ఈ పైనవి వచ్చేసరికి 150 రూపీస్ చెప్తున్నారు, ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకా ఇక్కడ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, అవన్నీ చూసేయండి ఒకసారి. ఇక్కడ బ్యాగ్స్ అండ్ వాలెట్స్ షాప్ కూడా చాలానే పెట్టారు, ఆల్మోస్ట్ 3-4 కనిపించినట్లున్నాయి. అండ్ ఇక్కడ ఈ కుర్తీ స్టాల్ ఒకటి బాగుందండి, లైక్ అన్ని జార్జెట్ కుర్తీస్ టైప్లో ఉన్నాయి, 700-800 రేంజ్ చెప్తున్నారు. సో మేబీ బార్గెన్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే, లేదు అయినా సరే రీజనబుల్గానే అనిపించాయి ప్రైజెస్ అయితే నాకు. అండ్ టాయ్ స్టోర్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ చిన్నపిల్లలకి అయితేను. అండ్ ఈ స్టాల్లో ఈ స్క్రంచీస్ చూసారా, ఇవి ప్రస్తుతం ట్రెండింగ్ అనుకుంటా, ఇవి కూడా చాలా స్క్రంచీస్ పెట్టారు. అండ్ ఈ స్టాల్లో వచ్చేసరికి చైన్స్ చాలా బాగున్నాయి, చైన్స్ అన్నీ కూడా 100-150 ఈ రేంజ్లోనే చెప్పారు. ఆక్సిడైజ్డ్ కావాలంటే ఆక్సిడైజ్డ్వి ఉన్నాయి, లేదు అంటే బ్లాక్ మెటల్ నార్మల్గా మనం జీన్స్ మీద వేసుకునే టైప్వి, అంటే లెంతీ చైన్స్ అనమాట, నెక్ చైన్స్ కాదు, లాంగ్ చైన్స్ ఉంటాయి కదా ఆ టైప్వి అన్నీ డిఫరెంట్వి ఉన్నాయి. సో ఇప్పుడు నేను మీకు చూపించే చూడండి, దీనిలో అయితే వీళ్ళు పాపిడి బిళ్ళ, ఇయర్ రింగ్స్ అండ్ లాంగ్ చైన్ అన్నీ ఇచ్చారు. 100 or 150 అనుకుంటా ఎగ్జాక్ట్ కాస్ట్
కాస్ట్ దీనిది. అండ్ ఇట్ సైడ్ నెమల్ పింఛం వచ్చిన టైప్ది కూడా ఉంది. సో ఇలా మీకు డిఫరెంట్ మోడల్స్ అన్నవి ఉన్నాయి, ఏది కావాలి అంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక హ్యూజ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి చూసారా, ఇవి కూడా 700 రూపీస్ చెప్తున్నారు. కొంచెం హెవీగా ఉంది, డిఫరెంట్ మోడల్ ఉంది అనుకుంటే కనుక అవి 700 రూపీస్ చెప్పేస్తున్నారు కాస్ట్ వచ్చేసరికి. అండ్ కాటన్ కుర్తీస్ కూడా చాలానే ఉన్నాయండి ఇక్కడ. ఎక్కువ కాటన్ శారీస్ లాంటివి లేవు కానీ కుర్తీస్ మాత్రం చాలానే ఉన్నాయి. అండ్ ఈ షాప్లో వచ్చేసరికి కాస్ట్ ఇంకా రీజనబుల్గా అనిపించింది. ఈ బుట్టలన్నీ 180 రూపీస్ ఆర్ 200 రూపీసే చెప్పారు. వేరే దగ్గర అయితే 300 రూపీస్ చెప్తున్నారు. సో ఇక్కడ కూడా నేను షాప్ చేశాను అనమాట. ఇప్పుడు చూపించిన ఇయర్ రింగ్స్ ఒకటి తీసుకున్నాను. అండ్ ఆల్సో ఇక్కడ బుట్టలే కాకుండా సమ్ వెరైటీ జ్యువెలరీ కూడా ఉంది, లైక్ దిస్ ఇలా లైట్ వెయిట్ జ్యువెలరీ ఇవన్నీ కూడాను. ఈ షాప్లో వచ్చేసరికి ఎక్కువ మీకు హౌస్ హోల్డ్ ఐటమ్స్ లాంటివి ఉన్నాయండి, లైక్ మిర్రర్స్ కానివ్వండి, నైఫ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ కట్టర్స్ ఇలాంటివి ఉన్నాయన్నమాట ఇక్కడ. సో కొంచెం డిఫరెంట్ కలెక్షన్. అండ్ ఇది వచ్చేసరికి ఇంకొక హ్యాండ్ బ్యాగ్స్ది. అండ్ మళ్ళీ ఇయర్ రింగ్ షాప్, చెప్పా కదా చాలా ఇయర్ రింగ్ షాప్స్ ఉన్నాయి ఇక్కడ అని చెప్పి. డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ కూడా బాగున్నాయి కావాలి అనుకుంటే. మీకు ఇక్కడ మంచి ఆక్సిడైజ్డ్ బ్యాంగిల్స్ దొరుకుతాయి. లేదు అనుకుంటే బ్యాంగిల్స్కి హ్యాంగింగ్స్ వచ్చేవి కదా, ఆ మోడల్ బ్యాంగిల్స్ కూడా ఇక్కడ చాలానే అవైలబుల్ ఉన్నాయండి. లైక్ ఇప్పుడు చూపించిన బ్యాంగిల్స్ అయితే పెయిర్ వచ్చేసరికి 50 రూపీస్ అని చెప్తున్నారు. వెరీ రీజనబుల్ అనిపించింది. అండ్ ఇక్కడ ఈ స్లింగ్ బ్యాగ్స్ చూడండి, చాలా స్పేషియస్గా అనిపించాయి. 300 రూపీస్ చెప్పారు కానీ చిన్నగానే ఉంది, కానీ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే చెప్పారనమాట. అండ్ ఇవన్నీ కీ చైన్స్ అంట. ఐ డోంట్ నో వాటిని ఎలా వేసుకుంటారో కీ చైన్స్ కింద. బట్ యా క్లచెస్ అయితే ఇవి బాగానే ఉన్నాయి అనిపించింది. అవి కీ చైన్స్గా అయితే వర్కౌట్ అవ్వవు, బట్ ఏవో క్యూట్గా ఉన్నాయి అంతే. అండ్ దాని తర్వాత ఇక్కడ చూడండి అసలు ఎన్ని ఉన్నాయో హెయిర్ బ్యాండ్స్. చిన్నపిల్లలకి కావాలి అనుకుంటే రబ్బర్ బ్యాండ్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ చాలా ఉన్నాయి అక్కడ. అండ్ ఇది కూడా కీ చైన్ అనమాట. సో ఓపెన్ చేస్తే మిర్రర్లా వచ్చింది, ఏదో డిఫరెంట్గా ఉంది. బట్ కాస్ట్ కూడా చాలానే చెప్పారు, 250 ఎంతో చెప్పారు. చాలా ఎక్కువ అనిపించింది దాన్ని అయితే నాకు. కీ చైన్ స్టాల్స్ అనమాట ఇవన్నీ వచ్చేసరికి. అండ్ ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ అండి, అన్నీ పెట్టారు, ఎగ్జిబిషన్ కదా. సో యా హ్యూజ్ వెరైటీ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ మళ్ళీ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ ఉందన్నమాట. ఇక్కడ కూడా చాలా బాగున్నాయి బ్లాక్ బీడ్స్. అంటే సింపుల్ వేర్, హెవీగా లేవు, ఏదైనా సరే మీకు మినిమల్గా సింపుల్గా ఉండేలాగే ఉన్నాయి. అండ్ యా ఇక్కడ కూడా బాగున్నాయి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ నైటీస్ ఉన్నాయి, అంటే కాటన్వి ఉన్నాయన్నమాట నైటీస్ వచ్చేసరికి. అండ్ దీనిలో వచ్చేసరికి మళ్ళీ చెక్క ఐటమ్స్ అన్నీ కూడా మీకు. అండ్ నెమలి కానివ్వండి, షో పీసెస్ లాంటివి, చిన్నప్పుడు బొంగరాలను ఆడుకునే వాళ్ళు అంట కదా, సో ఆ టైప్వి కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ డమరుకం ఒకటి చాలా బాగుందండి, లైక్ శివుడిది డమరుకం ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంది. అండ్ ఇవి చిన్నపిల్లలు నడవడానికి నడిచేటప్పుడు యూజ్ చేస్తారు. ఈ పీటలేమో పూజలో యూజ్ చేసుకోవడానికి, కొన్ని మనం ఇంట్లో షోగా పెట్టుకోవడానికి కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఈ డైనింగ్ టేబుల్ చూడండి, చిన్నపిల్లల డైనింగ్ టేబుల్ అనమాట. అది వచ్చేసరికి ఇక్కడితో అయిపోలేదు ఎగ్జిబిషన్, ఇంకా లోపలికి ఉంది. ఇది నేను చూపించింది ఏంటి అంటే ఆల్మోస్ట్ 70% చూపించాను. అండ్ ఇక్కడ చూసారా మట్టి కుండలు ఉన్నాయన్నమాట, వాటిలో కుకింగ్ కూడా చేస్తారంట.
సో అవన్నీ ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి అంతా మీకు పింగాణి కానీ గ్లాస్ ఐటమ్ ఇట్లా ఉందండి. ఇవన్నీ మీరు కొనుక్కోవచ్చు, కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈ షో పీసెస్ లైక్ శివుడివి కానీ కృష్ణుడివి కానీ చాలా బాగున్నాయి. అండ్ ఈ శివుడిది కాస్ట్ వచ్చేసరికి 3K 4K 7K ఇక్కడ దాకా చెప్తున్నారు. కాస్ట్ ఎక్కువే ఉంది, 4K అలా చెప్తున్నట్లు ఉన్నారు. బట్ వాటివి డిఫరెంట్గా ఉన్నాయి కదా, వాటి చేత కానీ అదంతా కూడా. సో చిన్నవి కూడా ఉన్నాయి మీరు ఇక్కడ చూసినట్లయితే. అంటే ఇది కొంచెం కొత్త కలెక్షన్ అనమాట, ఎక్కువ ఎక్కడ ఉండదు. నేను కూడా ఏముంది చిన్న ఎగ్జిబిషనే కదా, ఇట్స్ ఓకే అనుకున్నాను. బట్ వెళ్తున్న కొద్దీ వస్తుంది ఎగ్జిబిషన్. ఇంకా నేను ఫుడ్ స్టాల్స్ అవన్నీ చూపించలేదు మీకు, అంటే మధ్యాహ్నం వెళ్ళడం వల్ల ఫుడ్ స్టాల్స్ ఏవి లేవు అప్పుడు. బట్ ఆ ఈవినింగ్ టైం అయితే మీకు ఫుడ్ స్టాల్స్ కూడా ఇక్కడే అవైలబుల్ ఉంటాయి. అండ్ పింగాణి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మీరు మొక్కలు పెట్టుకోవడానికి కానివ్వండి, లేదు అనుకుంటే మీరు ఏమన్నా ఇంట్లో షో పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంటాయి. అండ్ ఇవి అయితే మట్టివి వాటర్ బాటిల్స్ అనమాట, గ్లాసెస్, వాటర్ బాటిల్స్, కుక్ చేసుకోవడానికి వెజల్స్ అలా ఉన్నాయి. అండ్ అటు వచ్చేసరికి ఫుడ్ స్టాల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. సో నాకు ఈజీగా 2 or 3 hours పట్టినట్లుంది ఎగ్జిబిషన్ అంతా తిరగడానికి, షాప్ చేయడానికి. అండ్ దాని తర్వాత మేము ఉషోదయాకి వెళ్ళాము. ప్రస్తుతం ఉషోదయ కూడా రెగ్యులర్గా వెళ్తున్నాం అనమాట. అక్కడ అన్నీ బాగుంటున్నాయి అండ్ ఈజీగా దొరుకుతున్నాయి అని చెప్పి. సో ఇది అయితే ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఎలా అనిపించింది అన్నది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నమ్రతాస్ వరల్డ్. థ్యాంక్ యూ, బాయ్.